రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేటువంటి క్రమంలో మా రాష్ట్ర జేఏసీ సర్పంచుల సంఘం పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడింపు కార్యక్రమంలో సర్పంచులు ఈరోజు దాదాపు రెడీ అయ్యారని చెప్పేసి పోలీసు ముందస్తు అరెస్టుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము గత 5 సంవత్సరాల నుండి ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడూ చేయనటువంటి పనులు ప్రత్యేకంగా గ్రామాభివృద్ధిలో ఖచ్చితంగా తోడ్పడినాం. ఎన్నో లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లుల కోసమని మేము ప్రభుత్వాన్ని మొరవించుకున్న కేవలం బీఆర్ఎస్ సర్పంచులు అనే ఒక నినాదంతోనే వీళ్ళు వ్యక్తిగత కక్షలతోని మా బీఆర్ఎస్ సర్పంచుల మట్టుకే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కావున ఇక్కడ నుంచి తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా బిల్లులు మాకు ఇప్పించి మాకు సహకరించాలని కోరుతూ ఈ స్థానిక ఎలక్షన్లు వచ్చేటానికి టైం ఉంది కాబట్టి ఆ లోపు మా బిల్లులు ఇప్పించి మాకు సహకరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నుండి ముందుగా మమ్మల్ని మండల స్థానిక పోలీస్ స్టేషన్లో ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మేము గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇంతవరకు మా యొక్క పెండింగ్ బిల్లులను ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. మేము గత 5 సంవత్సరాలు ఎన్నో అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా ప్రభుత్వానికి మా యొక్క బాధలు తెలియడం లేదు. మేము ఇప్పటికే గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి 30 లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అలాగే మండలంలో ప్రతి గ్రామానికి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. సర్పంచులు చాలా బాధాకరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇప్పటికే గత 12 నెలలుగా గడుస్తున్న ఇంతవరకు బిల్లులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. దానికి కసరత్తు జరుపుతున్నారు కాబట్టి మాకు మా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మీ యొక్క స్థానిక ఎలక్షన్లకు పోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి ఇంకా ముందు కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క బిల్లుల్ని చెల్లించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుండి మేము గ్రామాల్లో చేసిన పనులకన్నిటికి గాను బిల్లులు ఎంతో పెండింగ్లో ఉన్నాయి. మా సర్పంచులకు చాలా ఇబ్బందికరంగా మారింది. అలాగే సర్పంచులకు ఏ పార్టీ సంబంధం లేకుండా గ్రామంలో అన్ని కులాలకు అన్ని వర్గాల వారికి మేము సమానంగా ఉంటూ అందరి కష్టాలను చూసుకుంటూ అన్ని రకాల పనులు చేస్తే మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.